ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 17వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ధ్యానయోగి ఆహార నిద్రాదులందు ఎట్లా ప్రవర్తించాలో తెలిపారు. అవి ఏమంటే వాటిని మితముగా సేవింపవలనని, అధిక ఆహారం యొక్క లేమిని, అధిక నిద్ర యొక్క లేమిని వదిలివేసి మిత నిద్రలను ఆశించవాలని తెలియజేశారు. పై విషయాన్ని మరలా ఈ 17వ శ్లోకంలో మరలా చెప్పబోతున్నారు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య మితమైన ఆహారము నడత కలవాడును, కర్మములందు యుక్త చేష్టస్య మితమైన ప్రవర్తన కలవాడును, యుక్త స్వప్నావబోధస్య మితమైన మెలకువ కలవాడును, యోగము దుఃఖములను పోగొట్టున్నదిగా అనగా జనన మరణాదిని పోగొట్టున్నదిగా భవతి అగుతున్నది. మితమైన ఆహారము నడత కలవాడును, కర్మలందు మితమైన ప్రవర్తన గలవాడును, మితమైన నిద్ర జాగరణము కలవాడును మనుషునకు యోగము దుఃఖములను పోగొట్టున్నదిగా అగుతున్నది. క్రిందటి శ్లోకంలో భగవానుడు ఆహార నిద్రలందు యోగి ఎట్లు ప్రవర్తించాలో చెప్పారు. ఇక్కడ తక్కిన క్రియలు వ్యవహారములు ఎట్లా చేయాలో అది కూడా పేర్కొనబడినది. ఆహార విహారములందు కర్మలందు నిద్ర జాగరణములందు మితముగా వ్యవహరించడానికి యోగము దుఃఖమును పోగొట్టింది కాగలదని బోధింపబడింది అన్నమాట. ఇక్కడ సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.